ఆయనను గణపరచటం ప్రభు చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఇంతవరకు చక్కగా పాటలు పాడి, అలాగే శుద్ధీకరణ అంశముల కొరకు ప్రార్థన చేసి, ప్రత్యేకమైన ఆరాధన జరిగి దేవుణ్ణి మహిమపరిచాం. ఈ సమయంలో కొన్ని నిమిషాల దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారో వాక్య నిమిత్తమై? హల్లెలూయా. నిజంగా ఆసక్తి ఉందా లేదా? లేకపోతే మధ్యలోనే పోతారా? ఉందా ఆసక్తి? మిమ్మల్ని బట్టి నాకు హుషారు వస్తుంది. ఇప్పుడు నేను చూడండి ఎట్ట మాట్లాడుతున్నాను, బాగా నీరసంగా మాట్లాడుతున్నాను. ఈ వారం మొత్తం కూటాలి నాకు. దేవుని స్తోత్రం. రాత్రి కూడా 1 అయింది మీటింగ్ అయ్యాక. ఈ నెల ఎగనామం పెడదాం అనుకున్నాం కానీ డిస్పాయింట్ అవుతారు ఎవరు చిన్నగా. నేను రొంపిచర్లు వచ్చేదాకా నాకు అసలుకి బండి కూడా నడపలేనంత బలహీనంగా ఉన్నా. గీడకు వచ్చాక మన చిన్నోడు వచ్చాడు. దాన్ని బట్టి అర్థం చేసుకో. హల్లెలూయా. వారం మొత్తం నాకు కూటాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎక్కువగా గంటలు ఆ మీటింగ్లో నిలబడటం, ఆరాధనలు చేయటం, మళ్ళీ అందరికి ప్రార్థనలు చేయటం, ఏదైనా దేవుని యొక్క మహాకృప బలపరిచి వాడుకుంటుంది. అది గొప్ప విషయమే. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మీ ఆసక్తిని బట్టి దేవుడు మాటలు వస్తాయి. ఆమేన్. ఎవరిని బట్టి? ఇందాక వచ్చేటప్పుడు కూడా మరలా నాకు నూజివీడి దగ్గర మళ్ళీ ఇంకో డేటు, ఒక పాస్టర్ గారు మంగళవారం రాత్రి మీటింగ్ అని ఇట్లా ఫోన్ చేశాడు. చెబుతాలే రేపు అన్న. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనయే తాలుకోవటమే కష్టం అయిపోయింది. మళ్ళీ అటు ఇటు ఎక్కడికి పుసిక్కిన డేట్ ఇచ్చామనుకోండి, వచ్చేదాకా వదిలిపెడతారా? పోస్టర్లో పాంప్లెట్లు అవి ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కదా. అవన్నీ సువర్ణరాజుని కట్టమంటే కడతాడా? దేవుని స్తోత్రం. రేపు చెప్తానయ్యా అన్న. హల్లెలూయా. నా వెనకాల తిరిగే వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి, నేను పడే పాటలన్నీ. దేవుని స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ నాకు ఈరోజు ఒక విషయం గుర్తొచ్చి నాకు కొంచెం ఆసక్తి వచ్చింది. ఏంటంటే, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది. మన ఆంధ్రానో తెలంగాణ ఒక యవనస్తుడు చనిపోయాడు. అది విన్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఒక దేశ రక్షణ కొరకు ఒక వ్యక్తి చనిపోయాడు. అలాగే దేవుని సేవ కొరకు మనం కూడా ఏం కావాలి? చనిపోవాలి. దేవుని స్తోత్రం. సేవ అంటే సావే. నమ్మకమైన వాళ్ళు దేవుడు పిలుచుకుంటాడు. మన వెనకాల ఎన్నో వేదనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఉంటాయి. సేవకుడు బలిపీఠం మీద లేదా స్టేజ్ మీద నవ్వుతా కనపడతాడు, కానీ వెనకాల చాలా అగ్ని వేదనలు ఉంటాయి. మీకు తెలియదు అది. దేవుని స్తోత్రం. కాబట్టి అది చూడగానే నాకు, మనం ఎందుకు ఆగాలి? ఈరోజు కూడా దేవుని మహిమపరచాలని చిన్నగా వచ్చాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే గత రాత్రి కూడా మీటింగ్ అంటే అర్థం చేసుకోండి. డైలీ పోయిన సోమవారం నుండి మీటింగ్సే. దేవుని స్తోత్రం. సోమవారం కాదు, మంగళవారం నుండి. మనం కూడా ఎందుకు ఆగాలి చెప్పండి? ఇప్పుడు ఈ దేశములో ఉన్న వారిని కాపాడటానికి మరి ప్రాణాలను పణముగా పెట్టి కాపాడుతున్నారు. అలాగే పరలోక రాజ్యము కొరకు ఆత్మలు రక్షించడానికి మనం ప్రాణం పెట్టాలా లేదా? పెట్టాలి లేదా? పెడతారు. ఇప్పుడు నిద్రపోతే చెప్తాం మీ పని. పెడతామని తలకాయ చెప్పిన వాళ్ళందరూ హల్లెలూయా పెడతారా? హల్లెలూయా. సరే, మంచిది. కొన్ని నిమిషాలు దేని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం, నేర్చుకుందాం. వినేవాళ్ళు 3 రకాలుగా ఉంటారని నేను ఒకసారి చెప్పా. ఒక ఉపమానం గుర్తుందా మీకు? చెప్పాను లేదా? చెప్పలా? నర్సాపేట మీటింగ్లో చెప్పా. ఒక ప్రొఫెసర్ కాదు,
లెక్చరర్ కొంతమంది స్టూడెంట్స్ని పిలిచి 3 పుర్రెలు తీసుకొచ్చాడు. చెప్పానా? 3 పుర్రెలు అంటే మనిషి యొక్క తలకాయ పుర్రెలు తీసుకొచ్చి ఒక టేబుల్ మీద పెట్టి, ఈ 3 పుర్రెలు కలిగిన వ్యక్తులు ఎవరో తెలివైన వాళ్ళు మీరు చెప్పాలి అని అడిగినప్పుడు అనే విషయం చెప్పాను. గుర్తుందో లేదు? గుర్తులేదు. దేని స్తోత్రం. ఆ లెక్చరర్ అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులను పిలిచి ఆ టేబుల్ మీద 3 పుర్రెలను పెట్టి, వీళ్ళు బ్రతికున్నప్పుడు ఎవరో తెలివైన వాళ్ళు, ఏ పుర్రె కలిగిన వ్యక్తి తెలివైన వాళ్ళు చెప్పండి అన్నప్పుడు ఒక అతను తడుముకోకుండా వచ్చి ఆ ఉన్న 3 పుర్రెలలో లావు పుర్రె పట్టుకున్నాడంట. దాని స్తోత్రం. లావు పుర్రె పట్టుకొని, సార్ మన కవి చెప్పాడు కదా, ఏంటి? కండ ఉన్నవాడే మనిషి. స్తోత్రం. వీడి తలకాయ ఎంత లావు ఉందంటే బతికున్నప్పుడు బాగా తిని ఉంటాడు, బాగా కండలుండి ఉంటాయి, కండ కలిగినోడే మనిషి అని చెప్పాడు కదా మన కవి. కాబట్టి ఈడే తెలివయి వాడు అయి ఉంటాడు అని చెప్పే లోపు ఇంకొకటి వచ్చాడంట. వాడు కాదు, లావుగా ఉన్నోడికి బ్రెయిన్ ఉండదు. దాని స్తోత్రం. లావుగా ఉన్నోడికి ఏముండదు? బ్రెయిన్ ఉండదు. కాబట్టి ఇది ఈ సన్నటి తలకాయ కలిగినోడు అయి ఉంటాడు అని చెప్పాడంట. ఈ రెండో వాడు కూడా ఇలా చెప్పే లోపు ఇంకొకడు వచ్చాడంట. సార్ నేను మళ్ళీ వస్తానని చెప్పి బయటికి వెళ్ళాడంట. బయటికి వెళ్ళి ఒక పెద్ద సువ ఒకటి తీసుకుని వచ్చాడంట. సువర్ణం. నేను స్తోత్రం. హల్లెలూయా. సార్ నేను చెప్తాను, ఈ ముగ్గురులో ఎవరు తెలివైన వాళ్ళు అన్నాడంట. ఇప్పుడు మొదటోడు ఏం చెప్పాడు? పుర్రె లావుగా ఉన్నోడు తెలివైనోడు అని వాడు చెప్పాడు. ఇంకోడు వాడు కాదు, బాగా లావుగా ఉండి పండగా ఉన్న వాళ్ళకి తెలివి తక్కువ ఉంటుంది, కాబట్టి సన్నటోడే తెలివైనోడు, చురుకైనోడు అన్నాడు చెప్పాడు. వీళ్ళిద్దరు చెప్పింది కూడా రాంగ్ అని బయటికి వెళ్ళి ఒకడు సో తీసుకొచ్చి నేను చెబుతాను అన్నాడంట. దాని స్తోత్రం. సరే చెప్పురా అన్నట్టే వాడు ఏం చేశాడు? 3 పుర్రెల లైన్లో పెట్టండి అని చెప్పి ఆ సుమతో ఒక పురి చెవులో నుండి దూరిపించాడంట. ఏడిది? అది ఈ పక్క దూరిస్తే ఈ పక్కకి బయటకు వచ్చేసిందంట. సార్ వీడు తెలివైనడు కాడు, వీడు అమాయకుడు అని పక్కన పడేశాడంట. ఎలా చెప్పగలుగుతున్నావురా నువ్వు అంటే, ఏమి లేదు, ఈ పక్క దూరితే ఈ పక్కకు వచ్చింది రాడ్డు, అదే విధముగా వీడు ఈ చెబుతా అంటాడు. దాని స్తోత్రం. ఈ చెవుతో వదిలేసే రకమేడు, వీడు పెద్ద తెలివైనోడు కాదని పక్కన పెట్టి మళ్ళీ ఇంకొక పురిలో రాడ్డు పెడితే ఆ రాడ్డు ఏమైందంటే నోట్లో నుండి వచ్చిందట బయటికి. అదయ్యా. దాని స్తోత్రం. చెవులో పెడితే ఎక్కడ నుండి వచ్చింది? వీడు కొంచెం తెలివైనోడే, మరీ ఎక్కువ కాదు, కొంచెం. ఏదైనా విన్నాడు అనుకో, వీడు మినిమం ఒక 5-6 గంటలో ఆ విన్న మాటలు గుర్తుపెట్టుకోగలడు. కొంచెం ఒక మాదిరి పర్వాలేదు, తెలివైనోడు వీడు అని చెప్పి ఆ పురి గురించి చెప్పాడు. రెండో పురి గురించి. ఇంకలోపు ఇంకోటి ఉందిగా, అదేంటిది? అది 3వ పుర్రె. దాంట్లో రాడ్డు పెట్టగానే అది డైరెక్ట్ గొంతులోకి దిగిందంట. అంటే ఏడకొచ్చింది. ఈ 3 పుర్రెలలో అసలు నిజమైన తెలివైనోడు ఎవడంటే ఈడు. దాని స్తోత్రం. ఎలా చెప్పగలవరా అది ఇది అని అడిగితే, ఏం లేదు సార్, మొదటోడు ఈ చెవుతో వాడు ఊదురు కొట్టం లాంటోడు. ఉఫ్ అని ఊదితే ఇటు ఇటు పోద్ది అంతే. వీడు కాస్త రెండో వాడు వింటాడు కానీ కొంతసేపు ఉంచుకొని అవి ఎవరికొనో చెప్పి మర్చిపోతాడు వాడు, రెండో వాడు. 3వ వాడు ఉన్నాడు చూసారా, వాడి పురిలో రాడ్డు పెడితే డైరెక్ట్కి కిందకు వచ్చేసింది.
కాబట్టి వీడు మాత్రం కడుపులో పెట్టుకుంటాడు ఏది తిన్నా. దేన స్తోత్రం. వీడికి ఎన్నయ్యి తిన్నయన్నీ ఎక్కడ పోతే ఈడు తెలివైనడు అండి అన్నాడట. ఈ 3 పురిలలో మీది ఏ పుర్రో నాకు తెలియాలి ఇప్పుడు. ఇటుని ఇటు పోయే పుర్రా అదయ్యా, లేకపోతే ఇటుని గేటు దాటి దాకుండే పుర్రెలా. మళ్ళీ వచ్చే ఎప్పుడన్నా అడిగాను అనుకోండి, వాళ్ళు ఏం చెప్పుంటావు అప్పుడు అనే పురిలా, లేదు లోనకి వెళ్ళే పురిలా. పోయిన నెలలో నేనేం చెప్పాను మీరు తడుముకోవడం చెప్పండి. మొదటి పురిలే అన్నీ. దాని స్తోత్రం. స్వార్థక పోయిన నెలలో నేనేం చెప్పా? ఇక్కడ వాక్యం ఏ ప్రసంగం చెప్పండి. ఆలోచించు. ఆయన ఎత్తుకుంటున్నాడా అంటే అన్నీ ఊదిరి కొట్టం పురిలే అనమాట. నువ్వన్నావు పోయిన నెలలో ఇది డైరెక్ట్ ఊదురు కొట్టడం కాదు, దాన్ని ఏమంటారు, పెద్ద పైపేం. ఏం చెప్పానంటే ఆలోచిస్తున్నారు చూడండి. ఒక్క నిమిషం తీసుకోండి. ఏం చెప్పా పోయిన నెలలో? అయ్యా బాధ్యతలు టైటిల్ అదేనా కదా? పరుగు పరిచర్య. మీకు అర్థమవుతుందా? పురియమా అదేనా టైటిల్? అదేనా పరుగు పరిచర్య. స్తోత్రం. అంటే మొత్తానికి ఒకలా ఇద్దరు గుర్తు పెట్టుకొని ఉన్నారు. చతురుపైకి దిగుడుగా చెప్పండి. మొదటి పురికి ఎంతమంది ఓటేస్తారు? ఆల్రెడీ 99% అందరూ అంటారా? లేదు రెండో పురికి వేస్తామంటే చెప్పండి ఎంతమంది వేస్తారు? లేదయ్యా అసలు మూడో పురికి ఓటేసే వాళ్ళు చేతులు ఎత్తండి. ఇది కూడా అర్థం కాలేదన్నమాట. మా చిన్నమ్మ అవుతుంది అనమాట. మా చిన్నమ్మ కొడుకులు ఇద్దరు మూగోళ్ళే. స్తోత్రం. ఇద్దరు మూగోళ్ళే. ఒకడు చచ్చిపోయాడు, ఒకడు ఉన్నాడు. వాడిని చూసి వాడు చేసే మోగశాస్త్రాలను చూసి మేము నవ్వుతాం. వాడు మమ్మల్ని చూసి అని అంటాడు. ఇంతకీ ఎందుకు నవ్వుతున్నావురా నువ్వంటే మీరెందుకు నవ్వుతున్నారు అంటాడు. అంటే మేము నమ్మేమని నువ్వు నవ్వుతున్నావు అంటే అంటాడు. అట్టా నేను నవ్వుతున్నాను, మీరు నవ్వుతున్నారు ఇక్కడ. హల్లెలూయా. ఏ పుర్యమ్మా? దాని స్తోత్రం కలుగునగాక. సర్లే, ఏంది అసలు ఈ పుర్రెల గోల? అది పుర్రెల గోల మాకెందుకన్నా అంటారా? దాని స్తోత్రం కలుగునగాక. కొంతమంది అట్లా ఉంటది. ఏం చేద్దాం, చెప్పుకునేది ఏదో చెప్పుకొని బాధేది బాదుకొని బాగుండా నీకు ఎందుకయ్యా పుర్రెల బుర్రలు. నేను స్తోత్రం. కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు అర్థమైందా, సగం కళ్ళతో ఏంటుంటారట, సగానికి వస్తే అప్పటికి పాపలట. మూస్తే ఏ సమస్య వచ్చి పడిద్దా, తెరిస్తే ఏ సమస్య. మరి కొంతమంది కోడి నిద్ర అనమాట. ఉలుకులేదు పొలుకులేదు, పోయాడేమనుకుంటాం మనం. స్తోత్రం. హల్లెలూయా. కోడి నిద్ర, కళ్ళు తెరిచే ఉంటారు. స్వార్థక అంతేనా? మరి కొంతమంది అంటారు కళ్ళజోళ్ళు పెట్టుకొని. కళ్ళు కనపడవు కదా కళ్ళజోళ్ళు, అదిగా బ్లాక్ కళ్ళజోళ్ళు తెచ్చుకుంటారు. స్తోత్రం. మీకంటే ఏ కళ్ళజోడు అవసరంలా, తేడా పడితే మీరు ముసుకేసుకోవడం ఎట్ట. తేడా పడితే అట్ట వేసుకోవటం, స్పర్జన్ లాగా రాత్రి అంతా నిద్రలేదని చెప్పటం. ఎప్పుడు నిద్రపోతున్నా, ఏంది అబ్బాయి నిద్రపోతున్నట్టు వాడు చెప్పి ఒకటే మాట, రాత్రి తెల్లవారు నిద్రలేదు. ఏం చేసావయ్యా, ఎక్కడ దుక్కుతుండేవంటే తెల్లవారు తిరుగుతూనే ఉన్నాను అంటాడు. హల్లెలూయా. సరే మంచిది, శ్రద్ధగా వినండి. ఎందుకంటే సమయం మీకు విలువైనదే, నాకు ఇంకా విలువైనది. దేని స్తోత్రం.
మత్తయి సువార్త 8వ అధ్యాయం. నేను ఈరోజు మీకు పాఠ్య భాగ ప్రసంగం చెప్తా. పాఠ్య భాగ ప్రసంగం అంటే వచనం బై వచనం. దేని స్తోత్రం. వచనం బై వచనం, దాన్ని పాఠ్య భాగ ప్రసంగం. ప్రసంగ శాస్త్రములో 7 రకాలుగా ఉంటుంది ప్రసంగ శాస్త్రం. అంశపర ప్రసంగం, హిస్టోరికల్ ప్రసంగం, పాఠ్యభాగ ప్రసంగం, ఉపమాన రీతి ప్రసంగం, దృష్టాంత సంబంధమైన ప్రసంగం. ఇట్లా 7 రకాలుగా ఉంటుంది. ప్రసంగాలు కూడా ఇన్ని రకాలు ఉంటాయి అన్న అంటే అదే ప్రసంగ శాస్త్రం చదివే కదా నేను. దేని స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగ శాస్త్రం చదివినోడిని నేను 3 సంవత్సరాలు. హల్లెలూయా. అందుకని చెప్తున్నా ప్రసంగ శాస్త్రం గురించి. ఇది పాఠ్య భాగ ప్రసంగం. వచనం బై చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. 8వ అధ్యాయం మనము చదువుకుందాం. 8 నుండి ఒక్కొక్కటి చదువుకుందాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకి మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీ వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు అనే మాట గమనించండి. కపెర్నహూము దగ్గరలో నా ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు ఒక కొండ మీద ఇంచుమించు 3 దినములు ప్రసంగం చేశాడు. ఎన్ని దినాలు చెప్పండి? ఎన్ని దినాలు? 3 దినాల ప్రసంగము చెబుతున్నప్పుడు పురుషుల సంఖ్య 5,000 మంది, స్త్రీలు కాదు, పిల్లలు కాకుండా. హల్లెలూయా. పిల్లలు కాకుండా, స్త్రీలు కాకుండా, కేవలం పురుషుల సంఖ్య ఎంత? 5,000 మంది. ఈ రోజున సంఘాలలో పురుషులు ఎక్కువ, స్త్రీలు ఎక్కువ అంటే ఎవరి పేరు చెప్తారు? అమ్మా, స్త్రీలే ఎక్కువ కదా. ఈ రోజుల్లో మీకు ఎంతమంది పిల్లలు అంటే 2, మహా అయితే 3 కదా. ఆ రోజుల్లో నో ఆపరేషన్, కనటమే గెలలు. స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో 70 మంది కుమారులు ఉన్న తండ్రి కూడా ఉన్నాడు బైబిల్లో. ఎంతమంది? ఇప్పుడు పురుషులే 5,000 మంది అయినప్పుడు స్త్రీలు ఎంతమంది ఉంటారు? 10,000 మంది వేసుకోండి. ఎంతమంది? మినిమం తక్కువలో తక్కువ ఒక్కొక్క పురుషునికి, స్త్రీకి అంటే భార్యాభర్తలకి ఒక 6 వేసుకుందాం. ఎంతమంది అవుతారు? 6 వేసుకోండి చెప్పండి. 30. ఈ 5 స్త్రీలు 10, మొత్తం ఎంత? ఇంచుమించు 50,000 మందికి యేసయ్య వాక్యం 3 రోజులు చెప్పాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన కొండ మీద కూర్చొని అనే స్థలానికి నేను కూడా వెళ్ళా, రియల్గా వెళ్ళా. దాని స్తోత్రం. 2018లో నేను యేసు ప్రభువారు ఎక్కడైతే ప్రసంగం చెప్పాడో ఆ కపెర్నహూములో ఆ కొండ మీదకి ఎక్కాను. ఆ కొండ క్రింద 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన స్థలానికి వెళ్ళాను.
ఆ తర్వాత ఈ కుష్ఠరోగి ఎక్కడ ప్రభు దగ్గరికి వచ్చాడో ఆ ప్లేస్ దగ్గరికి కూడా వచ్చాడు. దాని స్తోత్రం కలుగునగా. ఆ ప్రాంతం మొత్తాన్ని కపెర్నహూము అంటారు. చెప్పండి, కపెర్నహూము. ఇజ్రాయెల్ దేశం మొత్తం కూడా 3 భాగాలని చెప్తున్నా అప్పుడప్పుడు మీకు. సమరయ ప్రాంతము, యోదయ ప్రాంతము, గలిలియా ప్రాంతములో ఉన్నది కపెర్నహూము. పేతురు అత్తకి జ్వరం వచ్చింది కూడా కపెర్నహూము దగ్గరే. అక్కడికి యెరూషలేముకి కొన్ని వందల కిలోమీటర్ల డిస్టెన్స్ మినిమం. నాకు తెలిసి ఇక్కడ నుండి వైజాగ్ అంత దూరం ఉంటుంది యెరూషలేముకి ఈ కపెర్నహూముకి. దేని స్తోత్రం. మినిమం అంటే కొంచెం ఇంచుమించు అటు ఇటుగా అంత డిస్టెన్స్ అన్నమాట. చాలా మందికి చరిత్ర తెలియక యెరూషలేము పక్క పక్కనే ఉంటాయి ఇవన్నీ అనుకుంటారు. మధ్యలో నజరేతు ఒకటి ఉంది, మధ్యలో కానా ఒక ఊరు ఉంది, తర్వాత కర్మెలు పర్వతం. ఇవన్నీ చాలా దూరాలు, దగ్గర దగ్గర ఏం కాదు ఇవన్నీ. ఇప్పుడు యేసు ప్రభువారు ఇక్కడ ప్రసంగం చెప్పింది యెరూషలేము దగ్గరలో కాదు, ఇంచుమించు వైజాగ్ అంత దూరంలో ఆయన వాక్యం చెప్పాడు. దేవుని స్తోత్రం. అక్కడ ఆయన ప్రసంగం ముగించిన తదుపరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. పిల్లలు స్త్రీలు కాకుండా 12 గంపలు మిగిలాయని మనం చూస్తున్నాం. అయితే ఆ కొండ దిగువ భాగమున ఒక కుష్ఠరోగి యేసయ్యని ఎదుర్కోవటానికి వచ్చాడు. యేసు ప్రభువారు అద్భుతాలు ఎక్కడెక్కడ చేశాడు అని ఒక ప్రశ్న వస్తే పేతురు అత్త ఇంట్లో చేశాడు అద్భుతాలు. చేశాడా లేదా? కొండ కింద ఏముంది? ఇప్పుడు రోడ్డు ఉంది. ఇప్పుడు రోడ్డు ఉంది. ఆ రోడ్డు గుండానే మనం జోర్డాన్ దేశం అమ్మాని వెళ్ళాలి. ఆ రోడ్డు గుండానే, ఆ రోడ్డు నుండి మనం కానా కానీ నజరేతు కానీ తర్వాత పాలిస్తీనా అంటే బెత్లెహేము కానీ ఇజ్రాయిల్ అంటే యెరూషలేముకి రావాలి. ఆ దారిలో నుండి రోడ్డు మీద స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు. అలాగే కొండ మీద కూడా అద్భుతాలు చేశాడు. ఈ రోజున కొంతమంది అద్భుతాలు పేరు పెట్టి కేవలం స్టేజి మీద మాత్రమే అద్భుతాలు చేస్తాం, ఇక కింద చేయట్లా. అంటే దాన్ని నమ్మశక్యమని కాదయ్యి. దాని స్తోత్రం. యేసయ్య ఇంట్లో చేశాడు అద్భుతాలు, రోడ్డు మీద చేశాడు, కొండ మీద కూడా చేశాడు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ కరెంటు పని ఒక వ్యక్తికి తెలుసు అనుకోండి, ఆ వ్యక్తి బల్లికొరవలో చేయగలడు, అద్దంకిలోకి చేయగలడా లేదా? ఒంగోలులోకి వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా చేయగలడా లేదా? కాదు నేను ఇక్కడే చేస్తానంటే అది కరెక్ట్ కాదు. అదే రీతిగా ఒక వ్యక్తి ఏదైనా చేయగలిగినప్పుడు ఆయన ఎక్కడైనా చేస్తాడు. అలాగే యేసయ్య ఎక్కడైనా అద్భుతాలు. ఈ రోజున అల్లదుగా ఆ స్టేజి మీదే చేస్తాము, అక్కడే చేస్తామంటే అది కేవలం నటన, డ్రామా. అది ఆ స్టేజి దిగితే వాడు చేయలేడంటే దానికి ఏదో ప్రిపరేషను జరుగుతుంది జనాన్ని మోసం చేయడానికి. దాని స్తోత్రం కలుగును గాక. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే. పేతురింట్లో చేశాడు, అలాగే రోడ్డు మీద చేశాడు, కొండ మీద చేశాడు. అంటే యేసయ్య ఎక్కడైనా అద్భుతాలు చెయ్యగలడు. కానీ ఈరోజు కొంతమంది సేవకులని చెప్పుకుంటున్న వాళ్ళు ఎక్కడే జరిగిద్ది ఇంకెక్కడ జరగదంటే అది తప్పు కదా. ఆయన అన్ని చోట్ల చేస్తాడు, అందరికీ చేస్తాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఇంట్లో చేస్తాడు, హాస్పిటల్లో చేస్తాడు, చర్చిలో చేస్తాడు, మీటింగ్లో చేస్తాడు, ఎక్కడైనా చేయగలడు. సరే, ఇక్కడ ఎంతో మంది అంటే బహుజన సమూహములు ఆయన వెంబడించిరి అని రాయబడింది కదా. బహుజన సమూహములు వెంబడించిరి. బహుజన సమూహములు వెంబడించిరి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి. జాగ్రత్తగానండి, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి. ఇప్పుడు ఈయన ఎక్కడి నుండి వస్తున్నాడు? యేసయ్య కొండ మీద నుండి వస్తున్నాడు. జాగ్రత్తగా. ఇప్పుడు కొండ మీద నుండి ఆయన వస్తున్నప్పుడు ఈ కుష్ఠరోగి ఎక్కడున్నాడు? కొండ దిగువన ఉన్నాడు.
కొండ దిగునున్నప్పుడు జనం చూడలేదా? వాళ్ళ కల్చర్ ప్రకారం కుష్ఠరోగి జనములోకి వస్తే రాళ్ళతో కొట్టి చంపి తగలబెట్టేయాలి. వాళ్ళ కల్చర్ అది. ఒకవేళ ఏదైనా మాట్లాడాలంటే పై పెదవి ఇలా మూసుకొనిట్ట, నేను అపవిత్రుడను అపవిత్రుడను అని కేకలేస్తూ పరిగెత్తాలి రోడ్డు మీద. ఒకవేళ దురదృష్టవశాత్తు ఎవరైనా ఆ అతనికి సమీపంగా వస్తున్నట్లు అతనికి తెలిస్తే ఇట్లా పెట్టుకొని, ఎందుకని ఆ తుప్పర్లో కూడా ఎదుటి వ్యక్తి మీద పడితే వారికి ఈ కుష్ఠరోగం సోకే ప్రమాదం ఉంది. అలాంటి దయనీయమైన జీవితం ఇది. ఇప్పుడు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి మొక్కాడు అనేది జాగ్రత్తగా వినాలి మీరు. నా ప్రీతిని బిడ్డలారా, ఈ వాక్యంలో ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ కుష్ఠరోగి గురించి మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా కూడా రాశాడు. మత్తయి రాశాడు, ఇతను ఎవరో సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్. మార్కు ఒక యవనస్తుడు రాశాడు. లూకా ఎవరు? వైద్యుడు. లూకా సువార్తలో ఈ ఇన్సిడెంట్స్ గురించి ఉంది, మత్తయి సువార్తలో ఉంది, మార్కులో కూడా ఉంది, కానీ వేరు వేరు విధాలుగా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక వ్యక్తి సమస్యని ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా చూడగలడు. ఇప్పుడు ఎవరికైనా బాగలేదనుకోండి, ఒక సాధారణమైన వ్యక్తి అతన్ని బాగలేదా అని ఒక విధానంలో చూడగలడు. అదే డాక్టర్ అయితే అతను చూడగానే అతని రోగం మొత్తం అతనికి తెలిసిపోద్ది. దేవుని స్తోత్రం కలుగునగా. కొంతమంది కొన్నిట్లో నిపుణులు ఉంటారు, అంటే స్పెషలిస్టులు. దేవుని స్తోత్రం. కొన్నిట్లో స్పెషలిస్టులు ఉంటారు. అందుకని ఈ కుష్ఠరోగి గురించి లూకా ఏం రాశాడంటే, కుష్ఠరోగి అని ఎక్కడుంది కదా, నిలువెల్లా కుష్ఠరోగి అని ఉంటుంది అక్కడ ఫుల్. ఇప్పుడు కుష్ఠరోగం కొంతమందికి చేతులకు వస్తుంది, కొంతమందికి కాలుకు వస్తుంది, కొంతమందికి ఒంటుకు వస్తుంది, కొంతమందికి తలకు వస్తుంది. కానీ లూకా ఏం రాశాడంటే, లూకా సువార్తలో నిలువెల్లా కుష్ఠరోగి అంటే ఫుల్ లెపర్స్, ఫుల్ బాడీ, అంటే ఎక్కడా కూడా చోటు లేదు, గ్యాప్ లేదు, మొత్తం కుష్ఠరోగి అతను. ఇప్పుడు కొంచెం కుష్ఠరోగం కనపడితేనే తరిమి కొట్టే ప్రజలు ఈ కుష్ఠరోగి ఎలా రాగలిగాడు యేసయ్య దగ్గరికి? అసలుకి అప్రియదిన బిడ్డలారా, 3 రోజుల ప్రసంగంలో ఏ బండ చాటులో ఎవరికి కనపడకుండా 3 రోజులు వాక్యం విన్నాడు. యేసయ్య వాక్యం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అన్ని వేల మంది జనం అక్కడికి వస్తే ఎవ్వరికి కనపడకుండా 3 రోజులు ఆయన ప్రసంగం విన్నాడు గనుక ఇతనికి యేసయ్య మీద ఏం కలిగిందంటే విశ్వాసము కలిగింది. 3 రోజులు ప్రసంగం ఎలా వినగలడు అసలు? ఇప్పుడు చేతులకు కుష్టి, కాళ్ళకు కుష్టి, తలకు కుష్టి, శరీరం మొత్తానికి కుష్టే కదా. ఏగలే ఊపుకుంటాడా? ఈ కారుతున్నటువంటి దాన్ని సీము రక్తాన్ని తుడుచుకుంటాడా? ప్రసంగమే ఏంటాడా? ఎంత ఏకాగ్రత పెట్టాలా? 3 దినాలు ప్రసంగం వింటూనే ఉన్నాడు. అందుకని అతనికి యేసయ్య మీద ఏం కలిగింది? ఈ రోజున ఎంతమంది అంటున్నారో వాక్యం? దేవుని స్తోత్రం కలుగునుగాక. పట్టుమని అంటున్నారు, వాక్యం చెప్తే శ్రద్ధగా వినలేరు. కానీ అతడు శ్రద్ధగా విన్నాడండి. 3 దినాలు ఎంతో వేదనతో విన్నాడు, బాధతో విన్నాడు, ఆ బాధ భరిస్తూ విన్నాడు. అందుకని ఆయనకి విశ్వాసం కలిగింది. వచ్చి ఆ జనము లేని సమయంలో యేసయ్య దగ్గరికి వచ్చేట ముఖ్య. దేవుని స్తోత్రం కలుగునుగాక. అసలు దేవుని మాటలు వింటే మనకేం కలిగిద్ది? వినుట వలన, వినకపోతే విశ్వాసం తొలగిద్ది. చెప్పండి. వింటే కలిగిద్ది, వినకపోతే. అందుకని వాక్యం వినాలి, వాక్యం చదవాలి. విశ్వాసము నీకు పెరిగే కొలది మహిమలు గొప్పగా జరుగుతాయి నీ కుటుంబంలో, నీ జీవితంలో. నువ్వు సందేహపు ఆలోచనలతో ఉన్నప్పుడు నీకు అద్భుతాలు జరగవు.
అప్పుడు నువ్వు చేసిన ప్రార్థన వృధా అవుతుంది, ఉండే ఉపవాసాలు వృధా అవుతాయి. అర్థమైందా? ఎట్లా ఉంటుందంటే ప్రయాస పడుతున్నావు కానీ ఫలితాన్ని పొందలేని స్థితిలో ఉంటావు. దేవుని స్తోత్రం. ఇతగాడు 3 రోజులు వాక్యం విన్నాడు, ఆయన దగ్గరికి వచ్చాడంటే అర్థం ఏంటి? ఆయన ద్వారా ఒక మేలు పొందాలనే విశ్వాసంతోనేగా వచ్చింది. ఈరోజు మీరు అందరు ఎందుకు వచ్చారని నేను అడిగితే ఏమంటారు? ఎందుకు వచ్చారంటే ఏమంటారు చెప్పండి? నోరు ఎత్తట్లా అసలు. అదే మాట మాట్లాడుతున్నా. ఎందుకు వచ్చారంటే ఎందుకు వచ్చావండి మీకు తెలీదా అన్నట్టుగా. దేవుని స్తోత్రం. కుష్ఠరోగి ఎందుకు వచ్చాడంటే ఏం సమాధానం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు స్వస్థత కలిగిద్దనే నమ్మకం ఉన్నట్టా లేనట్టా? ఉంది కదా. ఏప్రిల్కి రాసిన పత్రిక 11:4 ఏమనుంది? 11:6 ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదికే వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఆయన యొద్దకు వచ్చువారు మొట్టమొదట ఏం చేయాలి? ఆయన ఉన్నవాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆయన ఉన్నాడా లేడా? ఇప్పుడు ఆయన ఉంటే నిద్రపోతారా మీరు? యేసయ్య మీ ముందు నిలబడ్డాడు అనుకోండి, నిద్రపోతారా? ఇక్కడ ఇప్పుడు నా ముందే నిలబడ్డాడు అనుకోండి, నువ్వు అట్నే నిలబడు ప్రభా, నిద్రపోతారా? చెప్పండి చెప్పండి అమ్మా. నోరు ఎత్తట్లా మీరు. నిద్రపోవచ్చా? ఇప్పుడు యేసయ్య ఇక్కడ ఉన్నాడా లేడా? ఆయన యొద్దకు వచ్చు వారు ఏమని నమ్మాలి? ముందు ఉన్నాడా లేదా? ఇక్కడ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకిస్తాడని నమ్మకం ఉందా లేదా? మీకు విశ్వాసం ఉందా లేదా? అంటే నీకు నిద్రపోవచ్చా? అందుకే నేనండి జాగ్రత్తగా. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయన యొద్దకు వచ్చువాడు ఉన్నాడని. ఇప్పుడు కుష్ఠరోగి కూడా ఆయన యొద్దకు వచ్చాడంటే ఆయన ఉన్నాడనే కదా. ఆయన దగ్గరికి వెళ్ళి నా బాధ చెప్పుకుంటే నా పరిస్థితిని మారుస్తాడని నమ్మకంతోనేగా వచ్చింది. చెప్పండి. ఈ రోజున దైవ సన్నిధికి వస్తున్న మనము కూడా అదే నమ్మకముతో, అదే విశ్వాసముతో, అదే ధైర్యముతో ఆయన యొద్దకు రావాలి. నువ్వు ఏ సమస్యతో వచ్చినా, ఏ రోగంతో వచ్చినా, ఏ అవసరతతో వచ్చినా, ఏ కన్నీలతో వచ్చినా, నేను ఈరోజు మందిరానికి వెళ్తున్నాను, ఆయన అక్కడ ఉంటాడు, నీ పెట్టే మొర వింటాడు, నా పరిస్థితిని మారుస్తాడు అని నమ్మకంతో ఇక్కడికి రావాలి. కుష్ఠరోగి ఆ విశ్వాసంతోనే ఆయన యొద్దకు వచ్చి ఆయన్ని దేవుడిగా మొక్కాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మొక్కాడంటే ఎవరికి మొక్కుతారండి? మనుషులకే దేవుళ్ళకే? దేవుడికేగా మొక్కేది. యేసయ్యని ఎట్లా అనుకున్నాడు మనసులో? యేసయ్యని ఎట్లా అనుకున్నాడు? మనిషిగా ఆలోచించాడా, దేవుడిగా ఆలోచించాడా? దైవ సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలంట. ప్రసంగి 5:1 చదవండి ఒకసారి. ప్రసంగి 5:1. దేవుని మందిరమునకు వచ్చినప్పుడు చూడండి, మందిరమునకు వచ్చినప్పుడు ఏం జాగ్రత్తగా ఉండాలమ్మా? ఆ చివరోళ్ళు చెప్పట్లా. ఏం జాగ్రత్తగా ఉండాలి? మీరు చెప్తున్నారు, వీళ్ళు చెప్పట్లా. చెప్పండి. మీరు చెప్పేదాకా నేను ముందుకు వెళ్ళను. చెప్పాలి. చెప్పు, వాళ్ళకి చెప్పు. ఏం జాగ్రత్తగా ఉండాలంట? వెనకాల వాళ్ళు కూడా చెప్పాలా. ఏం జాగ్రత్తగా ఉండాలా? మందిరానికి వచ్చినప్పుడు ఫోన్లు జాగ్రత్తగా ఉండాలని లేదు. మందిరానికి వచ్చినప్పుడు చెప్పులు జాగ్రత్త అని లేదు. ఏం జాగ్రత్తగా ఉండాలి? ప్రవర్తన జాగ్రత్త కలిగి ఉండాలి. కొంతమంది మహాప్రబుద్ధులు మందిరంలోనే చాటింగ్లు చేస్తుంటారు. చాటింగ్లు వాట్సాప్లో. హల్లెలూయా. ఇటు వాక్యం అన్నట్టుగా నటిస్తూనే ఉంటారు, ఇటు పంపిస్తుంటారు పంపించే వాళ్ళకి. దేవుని స్తోత్రం. కొంతమంది చాటింగ్లు అయితే కొంతమంది షూటింగ్లు తీస్తుంటారు. మళ్ళీ ఇలాంటి వాళ్ళందరూ ప్రవర్తన బాగున్నట్ట. మరి కొంతమంది సీక్రెట్ ఫోన్లు చేస్తుంటారట. హలో
నేను చర్చిలో ఉన్నాను, ఒక అరగంట తర్వాత చేస్తా. హలో, ఇలాంటి వాళ్ళందరూ ప్రవర్తన బాగుందా? మందిరానికి వచ్చిన వారికి మేలు కలుగుతాయా? దీవెనలు వస్తాయా? మందిరములో ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అబ్రహాము దేవునికి బలర్పించి గాఢ నిద్రపోతే కటిక చీకటి కమ్మిందంట. తాను చేసిన తప్పుకి శిక్ష తన సంతానానికి 430 సంవత్సరాలు ఐగుప్తులకు బానిసలయ్యే శాపం తగులుకుంది. అందుకని మందిరంలో నిద్ర కూడా బాగూడదు. నేను స్తోత్రం. ఈసారి మీకు చిన్న సలహా, మందిరానికి వచ్చేటప్పుడు జంతు బాము తెచ్చుకోండి. జంతు బాము కానీ తర్వాత ఏదైనా విక్స్ కానీ తెచ్చుకున్నారనుకో, అట్లా ఏం లేదు, అసలు పెద్ద ప్రయాసం కదా. అట్లా ముంచి తనుకోండి, దాని పవర్ సత్యాల గంట అయింది, ఇంకా ఎక్కువే అవ్వచ్చు. దేని స్తోత్రం. పేరిచ్చారులు వచ్చినప్పుడు ఆల్ నైట్ ప్రార్థన జరుగుతుంది, చాలా మంది నిద్రపోతున్నప్పుడు ఒక పిల్లోడు చెప్పాడు సలహా, నా దగ్గర జంతు బాగుంది ఎత్తాగన్నా అన్నాడు. అంటే ఆ రోజు దేవుడు వాడి ద్వారా మాట్లాడిచ్చాడు. నిజంగా చాలా మంది పూసాడు, ముందు పూసింది వాళ్ళ అమ్మకే పూసాడటని. ఇక ఆమె పాపం ఎన్ని రోజులను దాచుకుందో ఆ మాటల్ని మొత్తం కక్కేసింది ఆడ. దేని స్తోత్రం. హల్లెలూయా. ఈసారి నిద్ర వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఎందుకు అంటారు పాపం ఇంత బాధపడేది? 10 రూపాయలే కదా, 5 రూపాయలే. ఎట్టా ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్లు రావట్లేదని పల్లగుద్దెల సేవకులు చెప్తున్నారు. ఇట నిద్రాపోద్ది, ఆటోమేటిక్ ఏమొస్తాయి? కన్నీళ్లు వస్తాయి. అర్థమైంది? ఎట్టా వేదనతో ప్రార్థన చేయాలని చెప్తున్నారు కాబట్టి వేదన కలిగిద్ది. దేని వలన? స్వార్థక నిద్ర వస్తుంది. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పడామా? ఒకటి నిద్రపోద్ది, రెండోది కన్నీటి ప్రార్థనకి కన్నీటి ప్రార్థన వస్తుంది, వేదనకి అబ్బా అయ్యా బొస్సు బొస్సు అన్నట్టుగా. దేని స్తోత్రం. సలహా బాగుందే? బాగుందంట. ఈసారి తెచ్చుకోండి నేను వచ్చినప్పుడు. దేని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూడండి, ఇప్పుడు ఆయనకి వచ్చేం చేసాడు అంటే, ఆయన్ని ఏమని అనుకున్నాడు మనసులో? దేవునిగా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవునిగా. ఈ రోజున యేసయ్యని చాలా మంది దేవుడు అనరు. కొంతమంది ప్రవక్త అంటారు, కొంతమంది ఏమంటారండి? నేను నిదానంగా చెప్తాలే, స్పీడ్గా చెప్పను, మీకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా? ఇదేంట పూర్తిగా అంటలా. హల్లెలూయా. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కొంతమంది యేసయ్యని ఏమంటున్నారు చెప్పండి? మరి కొంతమంది ఏమంటున్నారు? ఆయన మనిషి అంటున్నారు. కానీ వాడు ఏమనుకున్నాడు మనసులో? ఒక సందర్భంలో నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు జనమని శిష్యుల్ని అడిగాడు యేసయ్య. అయ్యా ప్రవక్త అని అనుకుంటున్నారు, కొంతమంది అట్ట అనుకుంటున్నారు, కొంతమంది ఇట్ట అనుకుంటున్నారు. అదే మత్తయి సువార్తలోనే ఉంటుంది. రకరకాలుగా అనుకుంటున్నారు నీ గురించి, అది ఇది అన్నప్పుడు దేని స్తోత్రం కలుగును గాక. 16వ అధ్యాయం 16వ అధ్యాయంలో 13వ వాక్యం. వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని. అప్పుడు అంటే వాళ్ళని అడిగాడు, అసలు మనుష్య కుమారుడు ఏమనుకుంటున్నారు అంటే,
యోహానని, ఏలియా అని, ఇర్మియా అని ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటున్నారయ్యా అని సమాధానం ఇచ్చారు. అప్పుడు యేసుప్రభు వారు అంటున్నాడు, మీరేమనుకుంటున్నారు అన్నాడు. దాని స్తోత్రం. అందుకు సీమోను, సజీవుడవగు దేవుని కుమారుడవు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? అందుకు యేసు, బర్ యోనా. బర్ యోనా అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? బర్ అంటే కొడుకు అని. బర్ అంటే కొడుకు, యోనా అంటే యోనా కుమారుడా. బర్ యోనా అంటే యోనా కుమారుడా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని ఈరోజు యేసయ్యని దేవుడు అని ఒప్పుకొనని వాళ్ళందరికీ దేవుడు ఇంకా ఆయన దేవుడుగా బయలుపరచబడలేదు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారా యేసయ్య దేవుడు అని? నమ్మట్లేదా? ఇప్పుడు అక్కడ నన్ను గూర్చి జనం ఏమనుకుంటున్నారంటే ఇర్మియా అని, ఏలియా అని, బాప్తిస్మిచ్చి యోహాన్ అని రకరకాలుగా చెప్పుకుంటున్నారంటే, మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు, దేవుని కుమారుడు అని అనుకుంటున్నాం అన్నప్పుడు, ఇది పరలోకపు తండ్రి బయలుపరిచినే గాని నరులు కాదు. ఈ రోజున యేసయ్యను గూర్చి చాలా మందికి అవగాహన లేదు. ఈ 3 రోజులు ప్రసంగం అతను వినగానే యేసయ్య దేవుడని ఈ కుష్ఠరోగికి అర్థమైంది. దాని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఆయనకు మృక్కి అని ఉంది చూడండి. ఆయనకి మొక్కడం అంటే ఎట్టా? ఒకసారి చూపిస్తారు ఎవరైనా మొక్కడం అంటే. మొక్కడం అంటే ఇప్పుడు మనం ఎట్ట మొక్కుతున్నాం, అప్పుడు అట్ట కాదు, బోర్ల పడుకుని. ఎవరైనా చేస్తారా సాహసం? ఒకసారి బోర్ల పడుకో. బోర్ల పడుకున్నట్టు అమ్మో, ఇదేదో కష్టతరమైన పని. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. బోర్ల పడుకు. చాలా మంది పాటలు పాడతారు, సాగిల పడి నమస్కారము చేస్తాం. వాడు సాగిలి పడేది లేదు, నమస్కారం చేసేది లేదు, పాటలు మాత్రం పాడుతున్నారు. కానీ ఇది పాట కాదు, ప్రాక్టికల్. వాట్ ఈస్ దట్? ప్రాక్టికల్. అర్థమైందా? అది ఇప్పుడు మనం పాట పాడతాం సాగిలి పడి, కానీ ఇక్కడ ప్రాక్టికల్ జరుగుతుంది. దాని స్తోత్రం కలుగునుగా. అంటే అతని హృదయములో పూర్తిగా యేసయ్యను ఏమని తలంచాడు? అంతే కదా. ఇప్పుడు యేసయ్య దేవుడు అనడానికి చాలా మందికి డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు క్రైస్తవులలో కూడా ఏదో అందరితో పాటు యేసయ్య దేవుడు అంటున్నారు, కానీ డౌట్స్ ఉన్నాయి కొంతమంది చదువుకున్న మేధావులకి. ఆయనేమో నేను మనుష్య కుమారుని అంటాడు, మళ్ళీ పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తానా అంటాడు. పరలోకపు తండ్రి దేవుడు అయితే ఏనట దేవుడు అవుతాడు మళ్ళీ? అంటే ఆయన పెద్ద దేవుడు, ఆయన చిన్న దేవుడా? ఎట్లాంటి డౌట్స్ ఉన్నాయి చాలా మందికి. దేవుని స్తోత్రం. అది క్లారిఫై అవ్వాలి. అప్పుడే నేను బిడ్డలారా, దాని గురించి సరైన వివరణ తెలియకపోతే మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. దేవుని స్తోత్రం. యేసయ్య దగ్గరికి ఒక దినాన పిలుపు వచ్చాడు. పిలుపు వచ్చి ఒక మాట అంటాడు. ఏమనంటే, యోహాను సువార్త అండి, కొన్ని మాటలు చెప్తా. అసలు యేసయ్య దేవుడా కాదని మీకు తెలియాలి కదా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ పిలుపు వచ్చి అంటున్నాడు, అయ్యా తండ్రిని మాకు బయలుపరచు, మాకంతే చాలు. హల్లెలూయా. దాని స్తోత్రం కలుగునుగాక. 14వ అధ్యాయం యోహాను సువార్త 8వ వాక్యం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము అంటే, తండ్రిని మాకు ఒక్కసారి చూపించయ్యా అంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను, అక్కడ చూడండి మర్మంగా మాట్లాడుతున్నాడు. తండ్రిని బయలుపరచమంటే, ఇంతకాలం నేను మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా,
నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. చేతుల పైకి ఎత్తి చెప్పండి. కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మట్లేదా? యేసయ్య దేవుడని చెప్పడానికి ప్రధానమైన వాక్యం ఇది. అర్థమైంది మీకు? అక్కడ తండ్రిని కనపరచు మాకు అంతే చాలంటే, ఇంతకాలం నేను మీ మధ్యలో ఉన్నాను, మళ్ళీ తండ్రిని కనపరచటం ఏంటి? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. తండ్రి యందు నేను నా యందు తండ్రి అంటున్నాడు. వాస్తవానికి ఇక్కడ ఏమని చెప్పాలా? ఇప్పుడు తండ్రి కంటే కొంచెం రైట్స్ తక్కువ అయితే యేసయ్యకి నా యందు తండ్రి ఉన్నాడని చెప్పాలా, కానీ అట్ట వాడాలి. అక్కడ నేనే తండ్రి యందు ఉన్నానంటే ఇక్కడ రైట్స్ అథారిటీలో ఏమాత్రం దేవుని కంటే తక్కువగా మాట్లాడుతున్నాడు. అక్కడ నేనే తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు, నన్ను చూసిన వాడు తండ్రిని. ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? యేసయ్య 100% దేవుడే. హీ ఈజ్ 100% గాడ్. దాని స్తోత్రం కలుగునగాక. ఎంత? 100%. ఇంకొక చోట ఉంటుంది, మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు. తీతు రాసిన పత్రిక. అంటే యేసయ్య దేవుడు అనటానికి కొన్ని రుజువులు బైబిల్లో నుండి మీకు. దాని స్తోత్రం కలుగునగాక. తీతు పత్రిక 2:13 చదవండి. 2:13 అనగా మహాదేవుడును, చూడండి, మహాదేవుడును. యేసయ్య గురించి ఏమని రాయబడింది అక్కడ? చెప్పండి అమ్మా. యేసయ్య ఎవరంట? మన రక్షకుడైన. ఇప్పుడు యేసుప్రభువు వారు దేవుడు కాదు. ఒకసారి వల్లాపిల్లిలో కూటం పెట్టినప్పుడు ఒక ముస్లిం అతను వచ్చాడు. ఏ ఊరు నుండి? ఏ ఊరు అంటే ఇది ఆ పక్కన పొలపర్ల కూటం అంతా అయిన తర్వాత యేసయ్య ప్రవక్త దేవుడు కాదా అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయనకి సమాధానం చెప్పలేక అక్కడ ఒక విడ్డూరమైన ఒక వ్యక్తి ఉన్నాడు. వాక్యం చెప్పి ఆయన ఒక ఆయన ఉన్నాడు, చూసారా? ముసలాయన. కాలుకి ఎత్తి ఎలికేస్తాడు, ఎలికెత్తి కాలుకి ఎత్తాడు. చూసారా? ఒక పెద్ద ఆయన ఉండాలి ఆడ. మాకు ఆకలి అవుతుంది అయ్యా ఆయన చెప్తాడు, నీకు సమాధానం అని ఆయనకి తగిలించి మేము అందరూ అన్నానికి పోయాం. అప్పుడు ఆయన అన్నాడు, యేసయ్య దేవుడే నేను చెప్తా, కానీ ముందు నేను అడిగి నువ్వు కొన్ని మాకు చెప్పు అన్నాడు. ఈయన ఎవరో ఈయన విడ్డూరమైనోడు. ఈయన అసలు మీరు టోపీ ఎందుకు పెట్టుకుంటారు చెప్పు అన్నాడు. మీరు షెంట్ ఎందుకు కొడతారు చెప్పు. అది కాదు పెద్ద ఆయన, నేను అడుగుతుంది అంటే ముందు ఇది చెప్పవా నువ్వు. వాడికి పాప మైండ్ పోయి ఏం చేశాడు, వద్దులే మీకు మాకు వాళ్ళు గొడవ ఎందుకు అని. అసలు మీరు షెంట్ ఎందుకు కొట్టుకుంటారు చెప్పు. అందరూ ఇటు కడుక్కుంటే మీరు ఇటు ఎందుకు కడుక్కుంటారు చెప్పు. అందరు గిలకల కింద గుట్టించుకుంటారు ప్యాట్లు, మీరు పైకి ఎందుకు గుట్టిస్తారు. ఈ అడగగానే వాడి మైండ్ పోయి పాపం. హల్లెలూయా. పరిణయామి సర్దుకో స్వామి అన్నట్టు. హల్లెలూయా. బాగా ఆకలి అవుతుంది. నైట్ 11 గుర్తుందో లేదో సువార్తకి. దేని స్తోత్రం. ఆ చర్చి దగ్గర పెట్టారు పెద్ద మీటింగ్. హల్లెలూయా. ఇక అయ్యా ఇప్పుడు చెప్పేంత టైం లేదు అంటే మీరు పోండి, మీరు తినండి, వాడికి నేను చెప్తా సమాధానం అన్నాడు. స్తోత్రం. ఇక ఆ తర్వాత నేను అన్నం తిన్న తర్వాత చెప్తానులే బయటకు వచ్చానే లోపు పెద్ద ఆయన పెద్ద ఆయన అంటే ఇంకేడంటాడు వాడు కడుక్కోవడం తెలియక మంది కడగడానికి వచ్చాడు. స్తోత్రం. అంతే, కొన్నిసార్లు డైరెక్ట్ అటాక్ కానీ ఇండైరెక్ట్ అటాక్లు అనమాట. ఇదేనా స్తోత్రం. యేసుప్రభువు వారు దేవుడని ఉందా లేదా అక్కడ? మహాదేవుడను మన రక్షకుడైనా. ఓకే. ఇంకా యేసయ్య దేవుడు అనటానికి ఇంకొంచెం చెప్పమంటారా? ఇంకొన్ని విషయాలు హలో చెప్పండి గట్టిగా. యోహాను సువార్తలో 8వ అధ్యాయం తీయండి ఒకసారి. దేని స్తోత్రం కలుగునగా. 56వ వాక్యం చదవండి. 8:56. మీ తండ్రి అయిన అబ్రహాము
నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూసి సంతోషించెను అనెను. అందుకు యూదులు, అంటే అబ్రహాము నా దినములు చూడాలని ఆనందించాడు అని యూదులతో చెబితే, యూదులు అంటున్నారు, నీకు కనీసం 50 ఏండ్లు కూడా లేవు కదా, అబ్రహామును చూసితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను, చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఎవరికంటే ముందున్నాడంట? చాలామంది 2000 సంవత్సరాల కిందట పుట్టాడండి ఆయన, అంత ముందు లేడండి అంటారు. యేసయ్య చెబుతున్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బైబిల్లో కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలు ఏమన్నా 1000 సంవత్సరాలు బతికారా? చెప్పండి. దానియేలు ఒక 100 ఏండ్లు బతికాడేమో, ఏలియా ఒక 100 ఏండ్లు అనుకోండి. కానీ ఎవరో 1000 సంవత్సరాలు బతకలేదుగా. కానీ యేసయ్య పుట్టుకకి అబ్రహాం చరిత్రకి ఏమన్నా సంబంధం ఉందా? ఈ మధ్యలో ఎంతమంది పుట్టి చచ్చిపోయారు? అతనికంటే ముందున్నానన్నాడంటే యేసయ్యని ఇప్పుడు మనిషిగా భావిద్దామా, ప్రవక్తగా భావిద్దామా, దేవుడిగా భావిద్దామా? 100కి 100% ఈజ్ రియల్ గాడ్. హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు ఇట్లాంటి రాసుకొని చెప్పాలా? ఇంకా రాబోయే దినాల్లో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. దేవుని స్తోత్రం. మన బైబిల్ని గురించి మనకి బాగా తెలిసి ఉండకపోతే మనము ఇట్లాంటి క్వశ్చన్స్ చేసేవాళ్ళు కొంతమంది వచ్చినప్పుడు మనం ఫూల్ అయిపోతాం. అందుకని ఎవరినో కూర్చో ఏ గ్రంథాల గురించో చదివే కంటే ముందు మన గ్రంథం గురించి మనకు బాగా తెలుసుకొని ఉండాలి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఇది ఒక ఎవిడెన్స్ యేసయ్య దేవుడని. ఇంకొక ఎవిడెన్స్ చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం చదివితే, హల్లెలూయా, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ జాగ్రత్తగానండి. ఆది యందు ఏముందంట? ఇన్ ద బిగినింగ్ వాజ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఓకే, ఆ వాక్యం అట్లానే ఉంచండి. ఇప్పుడు ఆ వాక్యం ఎలా వచ్చిందంట? 14వ వాక్యం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇక్కడ నివసించింది ఎవరు? యేసు క్రీస్తు. మీకు అర్థమైందా? కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించింది ఎవరో? యేసు ప్రభువారే. శరీరం ధరించుకుందంట ఆ వాక్యం. ఆ వాక్యం ఏంటి? ధరించుకొని వచ్చింది. ఆ వాక్యానికి ఏ పేరు పెట్టారు? దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. ఆ వాక్యం ఎలా వచ్చింది? శరీరము ధరించుకొని వచ్చింది. అంటే దేవాది దేవుడు శరీరం ధరించుకొని వచ్చింది 2025 సంవత్సరాలు. హల్లెలూయా. ఏం ధరించుకొని వచ్చింది? ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నీ పేరేం పేరు? ప్రకాష్ అని ఇప్పుడు అంటున్నాం మనం. కొంతకాలానికి అతనికి ఎస్ఐ పోస్ట్ వచ్చింది అనుకోండి. డ్యూటీలోకి జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది అంటే ఒక 4 ఏండ్లు అయిందండి అంటారు. అంటే 4 ఏండ్ల నుండి అతను ఎస్ఐ గారు అనుకోండి. అంతకుముందు లేడనా? ఉన్నాడు. కానీ ఆ డ్యూటీలోకి వచ్చింది చేస్తుంది ఎన్నేండ్ల నుండి? అట్లాగే యేసయ్య శరీరం ధరించుకుంది 2025 ఏండ్లు. అంతేగాని అంతకుముందు లేడని కాదు. వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు చాలామంది అర్థం కాక. క్రైస్తవ్యం పుట్టింది 2000 సంవత్సరాల క్రితమే కదా, అంతకుముందు ఆడుంది అంటారు. అరే చెప్తున్నా ఇక్కడ ఈ తిక్కల బోధకులకి ఇట్లాంటి వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఏంటంటే, అంతకుముందు లేడనా? అబ్రహాం కంటే నేను ముందున్నానని చెప్పాడు కదా ఆయనే. హల్లెలూయా. అబ్రహాం ఎప్పుడోడు? ఇప్పుడా? ఇస్సాకు కంటే, యాకోబు కంటే, మోషే కంటే ముందున్నవాడు. కొన్ని వేల సంవత్సరాల క్రిందట అబ్రహాం పుట్టాడు. యేసు ప్రభువారికి
అలాగే అబ్రహాముకి కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. అర్థమైందా? దావీదు కాలంలో కూడా యేసయ్య శరీరం ధరించుకోలేదే. దాని స్తోత్రం. అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనకేమో అర్థం కావాలి, యేసయ్య ఎవరు చెప్పండి? దేవుడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఎవరైనా అడిగితే ఏమంటారు? మానవుడు అంటారు, దేవుడు అంటారు. శరీరము ధరించుకున్నాడు ఆయన, అంతే. దాని స్తోత్రం కలుగునగా. మానవునిగా అంటే యేసు ప్రభువారు దైవ మానవుడు. ఎవరు చెప్పండి? 100% మ్యాన్, 100% గాడ్. 100% దేవుడు, 100% మనిషి. 33.5 సంవత్సరాలే శరీరంలో ఉన్నాడు, అంతే. ఆయన వచ్చిన పని అయిపోయింది, శరీరాన్ని వదిలేశాడు, వెళ్ళిపోయాడు, అంతే. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఆ శరీరం మహిమ శరీరముగా మార్చుకున్నాడు. మహిమ శరీరం అంటే వచ్చిన డ్యూటీ 33.5 సంవత్సరాలకు అయిపోయింది, వెళ్ళిపోయాడు. భూమి మీద శరీరాన్ని వాడుకుంది కేవలం 33.5 సంవత్సరాలే. ఆల్వేస్ హీస్ గాడ్. ఎల్లప్పుడూ ఇక మిగతా ఈ 33.5 సంవత్సరాలు కాకుండా ఇక అన్ని వేళలు ఆయన ఎవరో? దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుడు అని ఈ కుష్ఠరోగి 3 రోజులు ఆయన వాక్యమైన తర్వాత అర్థమైంది. ఎన్ని రోజులు? ఈ రోజు నా ప్రియమైన బిడ్డలారా, ఎన్నో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులతో ఉన్న నీవు కూడా ఆ కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చినట్టుగా నువ్వు కూడా ఆయన దేవునిగా నమ్మి రావాలి. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, వెతుకు వారికి ఫలము దయచేసేవాడని నమ్మితేనే కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకటి. రెండోది ఏమంటున్నాడు అక్కడ? 2వ వచనంలో, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకి మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఏమండి? ప్రభువా అనే పదం వాడాడు, మై లార్డ్ అని. దాని స్తోత్రం. నీకు ఇష్టమైతే అనే ప్రార్థన చాలా అర్థమైందా? ఏ బ్యూటిఫుల్ ప్రేయర్. ఒక అద్భుతమైన ప్రార్థన ఇది. చాలామంది నాకు ఇష్టమైన నువ్వు చేయి ప్రభు అని డిమాండ్ చేస్తారు, కానీ నీకు ఇష్టమైన నాకు చెయ్యయ్యా అనే ప్రార్థన గొప్పదా కాదా? చెప్పండి అమ్మా. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు నాకు ఇష్టమైన నాకు చేయి ప్రభా, నాకు స్థలం కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు బైక్ కావాలి, నా పిల్లల పెళ్ళిళ్ళు కావాలి, నాకు అది అట్టడకూడదండి. అసలు ఆ ప్రార్థనలు కరెక్ట్ కాదు. మన పిల్లలకి ఏమి ఇవ్వాలో మనకి ఎలా తెలుసో ఆయన పిల్లలకి ఏమి ఇవ్వాలో తెలుసు. నీకిష్టమైతే అన్నాడు. నేను సమాజానికి కష్టమైపోయాను, వెళ్ళగొట్టారు. కుటుంబీకులకి కష్టమయ్యాను, వెలేశారు. నీకిష్టమైతే నన్ను శుద్ధి చేస్తావా? ప్రార్థన చూడండి, ఎంత మంచి ప్రార్థన అది. దాని స్తోత్రం కలుగునగాక. ఏదైనా నువ్వు ఆశించినప్పుడు నీకు ఇష్టమైతే ఇస్తావా ప్రభువా అని అడగాల. అది చెప్పండి. ఒక ఆయన ఒక అబ్బాయి కావాలని బాగా ఇష్టంగా అడిగాడంట దేవుని దగ్గర. కొన్ని సందర్భాల్లో భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు ఎరిగిన దేవుడు, నాకు అబ్బాయి కావాలయ్యా, నాకు ఆడపిల్లలు పుట్టారు, నాకు అబ్బాయి కావాలని అడిగితే దేవుడు 2-3 సార్లు చెప్పాడంట, నీకు అబ్బాయి తగదు అని. నాకు అబ్బాయే కావాలన్నాడంట. దేవుని స్తోత్రం కలుగునగా. అంటే అబ్బాయిలు అందరూ అటు చేస్తారని కాదు, నీకు కుదరదో, నీకు ఇవ్వకూడదు అన్నాడంట. లేదు నాకు కావాలి, డిమాండ్ చేసి అడిగితే నిజంగానే దేవుడు అబ్బాయిని ఇచ్చాడు. చెప్పాడంట, వాడే రేపు నీకు మొగుడవుతాడు చూడు అన్నాడంట. దేవుని స్తోత్రం. మొగుడు అంటే అర్థం ఏంటి? వాడు పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత తండ్రిని చంపేశాడంట. ఏం చేశాడు? ముందు వాడు పుట్టక ముందే దేవుడు చెబితే ఆ చెప్పిన మాట భార్యకి చెప్పాడంట. అతని భార్యకి, దేవుడు ఎందుకు నాకు ఎటు చూపించాడు, దేవుడు వద్దంటున్నాడు, నేనే కావాలనుకుంటున్నాను.
అతడు పెద్ద అయిన తర్వాత అప్పుడు అర్థమైందంట. ఆ రోజు ఆ తండ్రిని చంపేసినప్పుడు తల్లి చెప్పిందంట, నిన్ను దేవుడి దగ్గర సంపాదించుకున్నాడు రాడికి. దేవుడు ముందే చెప్పాడు నీ వల్ల ఆయనకి సమస్య ఉందని. అయినా నువ్వు ఒక మగబిడ్డ కావాలని కోరుకున్నాడు. దేవుడే ఈయన అన్నాడు. చాలా రోజులు పట్టుబట్టి అడిగాడు. అందుకని ప్రార్థనలు చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా నాకు ఇష్టమైన ఇయని మనం ఎప్పుడు ఆయనకి ఇష్టమైనవి తీసుకోవాలి. మనం చతురు పైకెత్తి గట్టిగా చెప్పండి. అది దేవుడి దగ్గర నువ్వు ఎందుకు అట్లా అనకూడదు. అట్ట అడిగిన వాళ్ళందరూ బోల్తా పడ్డారు బైబిల్లో. నా ఇష్టం అన్న అసలు రాకూడదు ఆ ప్రార్థన. యేసు ప్రభువారు ఈ ప్రార్థన ఎక్కడ చేశాడు? గెత్సమనే తోటలో చేశాడు. ఏమని చేశాడంటే, సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాక నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు. ఈ మంచి ప్రార్థన నేర్చుకోవాలి దేవుని బిడ్డల్లో. అయ్యా, నా గురించి నాకు తెలియదు, భవిష్యత్తులో నేనేం కాబోతున్నా నాకు తెలియదు, నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఏది ఇవ్వాలో ఆయన ఇష్టం, ఆయన ఇస్తాడు. ఏది పొందుకోవాలో, కానీ నీకిష్టమైతేనే వాడాలి. మనం ఏదైనా ప్రతిదీ కూడా ఏమని వాడాలి? ఎంతమందికి అర్థమైంది మాట? ఒక ఉద్యోగం కావాలంటే నీకు ఇష్టమైతే ఇవ్వయ్యా. ఏదైనా ఏదైనా ఒక అమ్మాయిని అబ్బాయికి పెళ్లి చేయాలనుకోండి, అయ్యా నీకు ఇష్టమైతే ఆ అమ్మాయిని, లేదు అందంగా ఉంది, కట్నం బాగా ఇస్తారంట, అదంట ఇదంట అని మీరు తొందరపడి చేసుకుంటే చివరికి ఆ చేసుకున్న అమ్మాయి ద్వారా చాలా సమస్యలు వస్తాయి. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కూడా కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలి. నాకు సరిపడిన భాగస్వామిని నువ్వు సిద్ధపరచు ప్రభా. నేను అందాన్ని చూడను, ఆస్తులను చూడను. యవనస్తులు ఉన్నారు ఇక్కడ కొంతమంది. అందాన్ని ఆస్తులను చూస్తారా? అందాన్ని ఆస్తులు చూడకూడదు. నీకు ఇష్టమైన వాళ్ళు నాకు నేను తీసుకుంటా అంతే. నా ఇష్టము జరగకూడదు. చెప్పాలన్నమాట. నా ఇష్టము. ఇప్పుడు కుష్ఠరోగి ఏమని ప్రార్థన చేశాడు? నీకు ఇష్టం కావుతుందయ్యా. ఇప్పుడు ఆ సహోదరుడికి చెప్పాడంట, నీకొద్దు, నీకు మగబిడ్డలు వద్దు, ఒకవేళ పుట్టిన వాడి వల్ల నీకు సమస్య వస్తుంది. చచ్చిపోయిన తర్వాత తల్లి చెప్పిందంట, నీ వల్ల ఇటు జరిగిద్దని ముందే చెప్పాడు రా దేవుడు, కానీ మీ నాన్నని నువ్వు కావాలి కావాలి కావాలని చెప్పి ఏడ్చాడు. కొన్ని అట్లా జరుగుతాయి. దాని స్తోత్రం కలుగునగాక. ఒక పాస్టర్ గారు చెప్పాడంట, ఏమని? ఏ స్థితిలో ఉన్నా మనం దేవుని మహింపరచాలి. ఏ స్థితిలో ఉన్నా, రోగమున్నా మహింపరచాలి, ఆరోగ్యమున్నా మహింపరచాలి, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం దేవుని ఏం చేయాలి? మహింపరుస్తూనే ఉండాలి అన్నప్పుడు ఈ వాక్యం విన్న ఒక అతను అన్నాడంట, అయ్యగారు ఈరోజు మా ఇంటి దగ్గర కూటం పెడదామండి అన్నాడంట. ఏం మేలు జరిగింది అయ్యా అన్నాడంట. దేవుని స్తోత్రం. అసలు స్తుతి కూటం పెట్టేది ఎందుకు పెడతారు? ఏదైనా చెప్పండి, మేలు జరిగితే. ఏం మేలు జరిగింది బ్రదర్ అంటే, మా అమ్మాయి 10th క్లాస్లో తప్పిపోయిందండి అన్నాడంట. ఏమైంది? 10th క్లాస్ తప్పిందండి, అందుకని కృతజ్ఞత కూటం పెట్టుకుంటున్నా అన్నాడంట. అరే, పాస్ అయితే పెట్టుకుంటారు కానీ ఫెయిల్ అయిపోతే పెట్టుకోవడం ఏంది బ్రదర్ అంటే, మీరే కదండి వాక్యంలో చెప్పింది. ఏ స్థితిలో ఉన్న దేవుడికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెప్పాలన్నారు కదా. అందుకని ఇప్పుడు మేలు జరగకపోయినా ఇదిగో తప్పిపోయింది కదా, స్తోత్రం, హల్లెలూయా. ఆ కూటం పెట్టుకుంటున్నప్పుడు ఎవరో ఒక పెద్ద ఆయన కారు వేసుకుని ఆ లైన్లో వెళ్తున్నాడంట. ఈ రోడ్డు మీద చర్చి విశ్వాసులు బైకులు, కార్లు, ఆటోలు అన్నీ ఆగున్నాయంట. ఏందబ్బా ఇంత ట్రాఫిక్ ఆగింది ఇక్కడ, ఏం జరిగింది అంటే, కృతజ్ఞత కూటం అది ఇలాంటి వాడు పెట్టాడు. దాని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కొంతసేపు కారు పక్కన పెట్టి చెప్తున్న వాక్యం మొత్తం వింటున్నాడంట. వింటూ వింటూ అసలు ఎందుకు పెట్టారా ఏందా అని సాక్ష్యం చెప్తారుగా. దేవుని స్తోత్రం అండి, వచ్చిన విశ్వాసులందరికీ వందనాలండి, పాస్టర్ గారు కూడా వందనాలండి, దేవుడి దయ వల్ల మా అమ్మాయి 10th తప్పిందండి, అందుకని నేను ఈ కూటం పెట్టుకున్నానండి అంటే, పాపం పాస్టర్ గారికి ఏం చెప్పాలి అర్థం కావట్లే వాక్యం కూడా. దేవుని స్తోత్రం. చివరికి ఏబు గ్రంథం తీసాడంట.
యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయానని ఆ ప్రసంగం చెప్పి లాస్ట్లో ముగించాలక ఈలోపు ఆయన కారులో వెళ్తున్న ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? వాళ్ళ అబ్బాయికి ఒక అమ్మాయిని పెళ్లి సంబంధం చూడటానికి వెళ్తున్నారంట. దేని స్తోత్రం. కానీ మనసులో ఎప్పటి నుండో ఉంది ఆయనకి, ఒక మంచి భక్తి కలిగిన కుటుంబంలో మేము అట్లాంటి కుటుంబాన్ని సంబంధం కలుపుకోవాలనుకుంటున్నామని ఆలోచనతో ఉన్న ఈయన ఆ కూటమిలో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎవరో ఏంటండి కొంచెం మాట్లాడాలని అడిగితే, ఆ బ్రదర్ సరే రండి మాట్లాడిస్తాను ఇది ఇది అని చెప్పి మాట్లాడిన తర్వాత, మీ అమ్మాయిని మీకు అభ్యంతరం లేకపోతే మా అబ్బాయికి ఇస్తారా, కానీ ఇప్పుడే వద్దు, దేని స్తోత్రం ఇదని మాట్లాడితే ఏం జరిగిందంటే, నా ప్రియని బిడ్డలారా, అసలు ఏంది అని వివరాలు కనుక్కుంటారు కదా. ఆయన ఒక పెద్ద కంపెనీకి ఓనర్ అంట ఆయన, దేని స్తోత్రం. కానీ భక్తి కలిగినోడు ఆయన. ఈ అందాలు సందాలు చూడాల, కానీ దైవ భక్తి కలిగిన కుటుంబం కావాలని ఆశపడుతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ చదివి పాస్ అయిందిలేండి. పాస్ అయ్యి మళ్ళీ తర్వాత ఏమైంది, మళ్ళీ ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీలోకి వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి అప్పటికే ఐఏఎస్ కలెక్టర్ అయ్యాడంట. దేని స్తోత్రం. ఐఏఎస్ కలెక్టర్ అయ్యాడు. ఆ రోజు తీసుకున్న ఒప్పందాన్ని బట్టి పెళ్లి చేశారు. దేని స్తోత్రం కలుగునుగాక. ఈ అమ్మాయిది డిగ్రీ, అతను కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్. చూడండి, ప్రతిదీ కూడా మనము సంతోషంగా ఏం చేయాలి, స్వీకరించి దేవుణ్ణి మహిమపరచాలి. యెహోవా ఇచ్చాను, నా ఇష్టం కాదు నీ ఇష్టమో నా జీవితంలో. చెప్పండి, నోరెత్తి చెప్పట్లా మీరు. నీ చిత్తమే, అదేనా ఉంది అక్కడ, నీ ఇష్టమో. నీకు ఇష్టమైతే రోజు ప్రార్థనలో నా ఇష్టం, నాకు మంచి జాబీ అయ్యా, నాకు మంచి జాబీ అయ్యా, అది అయ్యా ఇది అయ్యా, లేకపోతే అసలు నువ్వు దేవుడు అని అంటారా అన్నట్టుగా మాట్లాడకూడదు. అటనే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది, దేవుణ్ణి బాధ పెడతారు. మనకి ఏది ఇవ్వాలో అది దేవునికి తెలుసు. దేని స్తోత్రం కలుగునుగాక. కానీ ఈ పదం నాకు బాగా ఇష్టమండి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేను. అందుకు యేసయ్య అన్నాడు, చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యను. అంటే ఇప్పుడు మనం దేవుని ఇష్టానికి ఎప్పుడైతే లోబడతామో, మన హృదయాంతరంగము ఎరిగిన దేవుడు, హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు, ఒకవేళ పాసిబుల్ అయితే మన హృదయాంతరంగంలో ఉన్న కోరికలను కూడా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు, అవి దైవ చిత్తమైతే. అలా కాకుండా, అర్థమైందా, నా ఇష్టం జరిగితేనే నిన్ను దేవుడిగా నేను నమ్ముతా, నా ఇష్టం జరగకపోతే నిన్ను దేవుడిగా నమ్మనని వాదనలు పెట్టుకుంటారు దేవుడి దగ్గర. అది కరెక్ట్ కాదండి. దేని స్తోత్రం కలుగునుగాక. దేవుడు నాకు ఏది ఇచ్చినా స్తోత్రమే, ఏది ఇవ్వకపోయినా స్తోత్రమే. కానీ నాకు దేవుడు ప్రధానం నా జీవితంలో అనాలి మనం. అలాంటి మనస్సు ఈ కుష్ఠరోగికి వచ్చింది కనుక, యేసయ్య నాకు ఇష్టమే శుద్ధుడవు కమ్మని చెప్పాడు. వెంటనే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇక్కడ శరీరానికి కలిగిన శుద్ధిది. దేనికి కలిగిన శుద్ధి? దేవుని బిడ్డలకి ఆత్మశుద్ధి కలగాల. ఏ శుద్ధి అండి? ఆత్మశుద్ధి కలగాలి. అంటే హృదయ శుద్ధి కలగాలి. ఈ శుద్ధీకరణ గూర్చిన తపన చాలామంది దేవుని బిడ్డలకు లేదు, కొంతమందికి తప్ప. అర్థమైందా? శుద్ధీకరణ పొందాలి దేవుని బిడ్డలు. అర్థమైందా? వాక్యం చెప్తుంది 2 కొరింథీ 7:1 1-2 వాక్యాల్లో రాయబడిందండి. ఈ వాగ్దానములు మనకున్నవి దేవుని భయముతో, అదిగో చూడండి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలా మనం ఏం చేసుకోవాలంట?
పవిత్రులుగా చేసుకుందాము. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. దేని నుండి? శరీరము నుండి, శరీరానికి ఆత్మకి కలిగిన సమస్త కల్మషము నుండి మనం శుద్ధీకరణ పొందాలి. ఈ రీతిగా మనం శుద్ధీకరణ పొందితే ఏమి లాభాలు చెప్పండి? ఏమి లాభాలు అన్నది కొన్ని విషయాలు చెప్తాను మీకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనము ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుచుకుంటే మన తలంపులో కానీ, ఊహల్లో కానీ, మాటల్లో కానీ, చూపుల్లో కానీ, వినికిల్లో కానీ ఎక్కడ పాపం లేకుండా పరిశుద్ధంగా ఉంటే జరిగే మొట్టమొదట కార్యం ఏంటంటే అద్భుతాలు జరుగుతాయి ఇళ్లల్లో. ఏం జరుగుతాయి? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం చదవండి ఒకసారి. పరిశుద్ధపరుచుకుంటే జరిగే గొప్ప కార్యాలు చెప్తున్నాను మీకు. ఏమని రాయబడింది అక్కడ? యెహోషువ గ్రంథం 3:5 చదవండి ఒకసారి. 3:5. మరియు యెహోషువ, రేపు యెహోవా. ఇక్కడ చూడండి అమ్మా, అందరికి చూడాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ పలకండి. మరియు యెహోషువ, రేపు యెహోవా. ఆగండి పలకాలి మీరు. రేపు యెహోవా. అందరు పలకండి. అక్కయ్యలారా మీ స్వరం వినపడట్లా నాకు, చెప్పండి. మరియు యెహోవా మీ మధ్యలో అద్భుత కార్యములు చేయను గనుక మిమ్ముని మీరు చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మిమ్మల్ని మీరేం చేసుకోవాలి అంటే పరిశుద్ధపరుచుకున్న వాళ్ళ కుటుంబాల్లో ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మీరు రెక్కల ముక్కలు చేసుకొని బాగా ప్రయాసపడి ఏదో పొందాలనుకుంటారు, జరగదు. కానీ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని దేవుని దగ్గర నిర్దోషంగా కనపడితే అప్పుడు మీ ఇళ్ళల్లో ఏం చేస్తాడు ఆయన? అద్భుతాలు చేస్తాడు. పరిశుద్ధపరచుకోవాలి మీరు. అయ్యా నన్ను శుద్ధి చేయి ప్రభా, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్నావుగా. నా హృదయాన్ని కడుగు, మనసుని కడుగని పూర్తిగా దేవునికి అప్పగించుకొని శుద్ధి చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. అదేంటిది? అద్భుతం. ఒక అద్భుతం. దేవుని స్తోత్రం. కుంటివాడు నడిచాడు, ఒక అద్భుతం. గుడ్డివాడు చూపు పొందాడు, ఒక అద్భుతం. మగవాడు మాట్లాడాడు, ఒక అద్భుతం. హల్లెలూయా. జరగవు అన్న కార్యాలు జరిగితే వాటిని ఏమంటారు చెప్పండి? దట్ ఈజ్ మెరాకల్స్. మెరాకల్స్ అద్భుతాలు. అవి అద్భుతాలు జరగాలంటే వేరే వేరే క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు. నిన్ను నువ్వేం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకుంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో అసలు నువ్వు కని విని ఎరుగని మహిమలు దేవుని ద్వారా నువ్వు పొందుకుంటావు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి చెప్పండి? పరిశుద్ధపరచుకోవాలి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. నిన్ను నువ్వేం చేసుకోవాలి? అసలు నీ జీవితంలో జరుగుతున్న కార్యాలను బట్టే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదన్నది అర్థమవుతుంది. నీకేది జరగట్లేదు అనుకో, నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు. అంటే నీ హృదయం సరిగా లేదని. హృదయం శుద్ధి లేనప్పుడు దేవుని ఆత్మ పొందటం కూడా సాధ్యం కాదు. పేతురు అంటాడు కదా, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు, నువ్వు ఘోర దుష్టత్వములో ఉన్నట్టు నాకు కనబడుతుంది కనుక పరిశుద్ధాత్మలో పాలు పంపులు నీకు లేవు. అద్భుతాలు జరగాలంటే బాగా పరిశుద్ధపరచుకోండి. చాలామంది అంటారు అంత నీతిగా ఉండాలా, అంత నీతిగా యథార్థంగా ఉండాలా, అసలు దేవుడు కోరుకుంటుంది ఆ నీతి యథార్థతే. అదే పరిశుద్ధత అంటే. అప్పుడు నువ్వు కష్టపడకుండా, శ్రమించకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభువే చేస్తాడు. స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. ఇశ్రాయేలీల అరణ్యములో పరిశుద్ధపరచుకోకుండా మా ఇష్టం జరగాలన్నట్టుగా వాళ్ళు ఏం చేశారు? మాకు మాంసము కావాలి, మాంసం కావాలి. తిన్నారు, చచ్చారు. తిన్నారు, చచ్చారుగా.
దేవుడి చేతిలో చచ్చారు. అంటే వాళ్ళకి మాంసం పెట్టడం దేవునికి ఇష్టం కాదు, కానీ మాకు మాంసం కావాలంటే పంపించాడు. ఏం కోల్పోయారు? పరిశుద్ధతనే. వ్యభిచారులు అయిపోయారు. మోయాబు స్త్రీలతో పాపం చేస్తే ఫినెహాసు వచ్చి బల్లెముతో ఏం చేశాడు? పొడిచాడు. ఇద్దరి కడుపులో దిగబడి, అంటే శరీరంలో దిగబడిపోయి భూమిలో కూడా దిగబడింది. తాను వారవలేనిది, అంటే దేవుడు వారవలేనిది ఫినెహాసు కూడా వారవలేకపోయాడు. అది అతనికి నీతిగా ఎంచబడిందంట. నిత్య యాజకత్వానికి అర్హునిగా దేవుడు అతన్ని చేశాడు. ఈ రోజున నా ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధతను గూర్చిన ఒక వాంఛ ఉండాలి. నా చూపులు ఎలా ఉన్నాయి? అసలు నీ మనసాక్షి నీకు చెప్పిద్దిగా, ఇన్ని తప్పులతో ఉన్నా నేను, దేవుడు ఎట్ట ఆలకిస్తాడు నా ప్రార్థన? ఇన్ని పొరపాట్లతో ఉన్నా నేను, ఎట్టొస్తుంది దేవుని ఆత్మ నా మీదకి? ఇన్ని లోపాలతో ఉన్న నా ప్రార్థన దేవుడు ఎట్టంటాడు? నా హృదయ వాంఛని ఎట్లా తీరుస్తాడు అనే ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా మీకు? రావాలి. నన్ను బాగా శుద్ధి చేయ 51వ కీర్తన 2వది. బాగా శుద్ధి చేయమని అడుగుతున్నాడు. 51వ కీర్తన. నేను స్తోత్రం కలుగునుగాక 2వ వాక్యంలో అంటున్నాడు, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. 11వ వాక్యంలో అంటున్నాడు, 10వ వాక్యములో, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగముల స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. అంటే పరిశుద్ధతను గూర్చిన ఒక తపన. ఒకటి పరిశుద్ధపరచుకుంటే అద్భుతాలు చేశాడు దేవుడు. ఇప్పుడు జాబే కావాలని నువ్వు ఆశపడుతున్నావు, నువ్వు పరిశుద్ధపరచుకుంటే నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది జాబు. హల్లెలూయా. ఊహించలేం. ఏదైనా మనం కోరుకున్నది మన కాళ్ళ దగ్గరికి వచ్చింది. అయ్యో, మేము ఆశపడినప్పుడు రాలేదు, కానీ మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటున్నప్పుడు దేవుడే మన దగ్గరికి తీసుకొచ్చాడే అని భలే ఆశ్చర్యం వేసేది. అసలు దేవుడు చేసే కార్యాలు మేము ప్రయాసపడినప్పుడు జరగలేదే, పోరాడినప్పుడు జరగలేదే, విరమించుకొని దేవుని ఎదుట పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకుంటూ ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం దేవుడి దగ్గర. ఇప్పుడు అనుకోని రీతిగా అన్నీ మా దగ్గరికి వచ్చాయనే సాక్ష్యాలు అప్పుడు చెప్తారు మీరు. తన స్తోత్రం. ఇక్కడ శుద్ధ హృదయం కలుగు చేయమని దావీదు అడుగుతున్నాడు కదా. దేవుడు అతన్ని హృదయ శుద్ధిని బట్టి ఏమిచ్చాడు? శాశ్వతమైన కృప, సింహాసనం ఇచ్చాడు దావీదుకి. నా కృప సౌలుకు దూరమైనట్టు దావీదుకి దూరం కాదన్నాడు. శుద్ధ హృదయం ఉంటే నీకు దేవుని కృప ఎన్నటికీ దూరం కాదు. హల్లెలూయా. శుద్ధ హృదయం ఉంటే, అంటే పరిశుద్ధపరచుకున్న వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా వేరుగా ఉంచడు. ఆయన కృపను స్థిరపరుస్తాడు. 2, 3వది, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటే జరిగే మరొక అద్భుతం ఏంటంటే ఎల్లప్పుడూ ఆయన ఎదుట నిన్ను ఉంచుకుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి, చివరిగా ముగిస్తా. దాని స్తోత్రం కలుగునగాక. ఎఫెసీ 5వ అధ్యాయం 27వ వాక్యం. పురుషులారా, మీరుని మీ భార్యని ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను, అంటే ఇక్కడ పరిశుద్ధపరచుకున్న సంఘాన్ని ఆయన ఎదుట నిలబెట్టుకుంటాడంట. దాని స్తోత్రం కలుగునగాక. అద్భుతాలు జరగటమే కాదు, పరిశుద్ధపరచుకుంటే శాశ్వతమైన కృప ఇవ్వటమే కాదు, అలాగే జీవితకాలం తుది శ్వాస వరకు, కడవరకు ఆయన ఎదుట నిలబడే భాగ్యం ఇస్తాడు. ఎంతోమంది, అర్థమైందా?
మనతో పాటు రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు, కానీ ఈరోజు మందిరాల్లో ఉన్నారంటే లేరు. ఈరోజు దేవునితో ఉన్నారంటే లేరు. చాలామంది మరలా తిరిగి వచ్చినటువంటి ఆ మార్గానికి వెళ్ళిపోయారు. ఏ మురికి గుంట నుండి అయితే వచ్చారో మరలా తిరిగి ఆ గుంటలో పోయి పడ్డారు. ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టారో మళ్ళీ ఆ పాపంలో పడిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు మళ్ళీ. కానీ పరిశుద్ధపరచుకున్న వాళ్ళని ఎప్పుడు ఆయన ఎదుటే ఉంచుకుంటాడు, ఆయన ఎదుట నిలబెట్టుకుంటాడు. అందుకని పరిశుద్ధపరచుకుంటే ఒకటి అద్భుతాలు జరుగుతాయి, రెండోది శాశ్వతమైన కృప దొరికిద్ది, మూడోది ఎల్లప్పుడూ ఆయన ఎదుటే సంఘములో సన్నిధిలో సేవకులతో విశ్వాసులతో యుగ యుగాలు తరతరాలు, అంటే ఈ భూమి మీదే కాదు రేపు పరలోక రాజ్యంలో కూడా ఆయన ఎదుట మనము ఉంటాము. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అయ్యా నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అడిగాడు. యేసయ్య శుద్ధి చేశాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అక్కడ సమయం లేదు. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, ఈ చెప్పిన వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరు మోకాళ్ళు ఉంచండి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేయండి. ప్రభువా, కుష్ఠరోగి వచ్చాడు, మొరొక్కాడు,